మిర్చి బజ్జీ కోసం నేను శనగపిండిని జల్లించి పెట్టుకున్నానండి. దానిలోకి 1/4 టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను. అదేవిధంగా అజ్వైన్ ఒక 1/4 టీ స్పూన్ యాడ్ చేశానండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అదేవిధంగా బేకింగ్ సోడా, మీకు ఇష్టం ఉంటే చిల్లీ పౌడర్ స్లైట్గా యాడ్ చేసుకోవచ్చు. వేసుకోకుంటేనే బాగుంటుందండి. ఇంకా క్రిస్పీగా రావాలంటే కొంచెం మైదా కానీ రైస్ ఫ్లవర్ కానీ యాడ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా కలర్ఫుల్గా వస్తాయండి. నేను ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి పెట్టానండి. అదేవిధంగా 1 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోండి. మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ కానీ తీసుకోవాలి. ఓకే అండి, దీన్ని తడిపి చూపిస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఈ విధంగా పిండి తడిపి పెట్టుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మిర్చికి బాగా పట్టుకుంటుంది పిండి మొత్తం. చిల్లీస్ని డైరెక్ట్గా పిండిలో డిప్ చేసుకొని ఫ్రై చేయొచ్చు. లేదంటే మనకు కారం ఎక్కువగా ఉండొద్దు, స్పైస్ తగ్గించుకోవాలనుకుంటే చిల్లీస్ని మనం ఒకసారి ఆయిల్లో డిప్ చేసి తర్వాత పిండిలో నుంచి వేయించుకోవచ్చండి. మనం వేయించుకుందామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఇంకా మిర్చి అది వేసేసుకుందాం.